హలో ఎవ్రీవన్. సో గైస్, మనం ప్రీవియస్ క్లాసెస్లో ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్లో మనం ఆల్రెడీ జనరేటింగ్ స్టేషన్స్ రిలేటెడ్గా ఆల్మోస్ట్ కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ ఆ సిస్టమ్ అంతా చూసి దాని తర్వాత అందులో టైప్స్ ఆఫ్ కండక్టర్స్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసాము. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ట్రాన్స్మిషన్ లైన్ పారామీటర్స్. ట్రాన్స్మిషన్ లైన్ పారామీటర్స్లో మనకు మేజర్ ఇంపార్టెంట్ పారామీటర్స్ రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ అండ్ జీ అంటే మనం కండక్టెన్స్గా తీసుకుంటాం. సో వీటి యొక్క క్యాలిక్యులేషన్ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం రెసిస్టెన్స్ను ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం, ఇండక్టెన్స్ ఇవి రెండేమో సిరీస్లో ఉంటాయి. రెసిస్టెన్స్, ఇండక్టెన్స్ సిరీస్లో ఉంటే ఈ కెపాసిటెన్స్ అండ్ కండక్టెన్స్ మాత్రం మనకు పార్లల్లో ఉంటాయి, రైట్? సో ఇది ఈ సర్క్యూట్ యొక్క రిప్రజెంటేషన్. సో ఈ మొత్తం ట్రాన్స్మిషన్ లైన్ సిస్టమ్ ఇలా ఉంటే ఆల్ దీస్ పారామీటర్స్ రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ అండ్ కండక్టెన్స్ ఈ 4 పారామీటర్స్ అయితే మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఈ 4 పారామీటర్స్ ఇక్కడ మనం ట్రాన్స్మిషన్ లైన్ సిస్టంలో మనకు ఇక్కడ ఒక టవర్ ఉంటుంది, ఇక్కడ ఒక టవర్ ఉంటుంది. ఈ మధ్యలో మనకు ఈ వైర్స్ ఏదైతే ఉంటాయో ఈ మధ్యలో మనము రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ అండ్ కండక్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. బట్ జనరలీ ఇన్ ద ట్రాన్స్మిషన్ లైన్స్ వి నెగ్లెక్ట్ కండక్టెన్స్. సో కండక్టెన్స్ మనము నెగ్లెక్ట్ చేస్తాము. సో ఇట్ ఈస్ 0. సో ఎందుకు కండక్టెన్స్ను నెగ్లెక్ట్ చేస్తాము అని అంటే జనరలీ ద కండక్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ద లీకేజ్ కరెంట్ త్రూ పోల్స్ ఆర్ ఏవైతే ఇక్కడ టవర్స్ ఉంటాయో ఈ టవర్స్ వైర్ నుంచి టవర్స్ ద్వారా మనకు ఎర్త్కి ఏదైతే లీకేజ్ కరెంట్ ఉంటుందో దాని ద్వారా వచ్చే దాన్ని మనం కండక్టెన్స్ అంటాం. బట్ ఇది దిస్ పర్టికులర్ కండక్టెన్స్ ఆర్ దిస్ లీకేజ్ కరెంట్ ఫర్ ది గ్రౌండ్ ఈజ్ ఓన్లీ ఎట్ ద టవర్ లొకేషన్స్. టవర్ లొకేషన్స్ దగ్గర మాత్రమే ఈ కండక్టెన్స్ అనేది ఉంటుంది. ఈ మిగతా మధ్యలో ఈ బిట్వీన్ ద పోల్స్ ఈ కండక్టర్స్లో కండక్టెన్స్ అనేది మనం నెగ్లెక్ట్ చేస్తాము. అక్కడ లీకేజ్ మన గ్రౌండ్ ద్వారా లీకేజ్ అక్కడ ఏముండదు కాబట్టి కండక్టెన్స్ అనేది ట్రాన్స్మిషన్ లైన్లో నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. సో వీఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ రెసిస్టెన్స్, ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్. ఈ 3 పారామీటర్స్ గురించి మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో అది సింగిల్ ఫేజ్ ట్రాన్స్మిషన్ లైన్ అయినా, 3 ఫేజ్ ట్రాన్స్మిషన్ లైన్ అయినా, 2 వైర్ ట్రాన్స్మిషన్, 3 వైర్ ఏదైనా కూడా రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ క్యాలిక్యులేషన్స్ మీద డెఫినెట్గా ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చూద్దాం. ఒక్కసారి ఇక్కడ మీకు చూడండి. సో ఇక్కడ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విల్ డిస్కస్ అబౌట్ రెసిస్టెన్స్. ఆర్తో రిప్రజెంట్ చేస్తాం. మనకు తెలుసు ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. ఇది మీరు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్. సో రో ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎల్ బై ఏ. ఇది యూనిట్స్ వచ్చేసి ఓమ్స్. ఇది మనకు ట్రాన్స్మిషన్ లైన్స్ కాబట్టి మనం మొత్తం కిలోమీటర్స్లో చూసుకుంటాము. ఎందుకంటే లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్స్ అంతా కూడా కొంచెం డిస్టెన్స్ అంతా కూడా కిలోమీటర్స్లో ఉంటుంది కాబట్టి ఈ రెసిస్టెన్స్ ఫార్ములా మీరు ఎక్కడ పోయినా కూడా ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకు తెలుసు ఆల్రెడీ రో అంటే రెసిస్టివిటీ ఆఫ్ ది కండక్టర్, తర్వాత మనకి ఎల్ అంటే లెంత్. ఆబ్వియస్లీ లెంత్ అనేది మనకు కిలోమీటర్స్లో ఉంటుంది ట్రాన్స్మిషన్ లైన్ కాబట్టి. తర్వాత ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్, క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ ద కండక్టర్, రైట్? ఇది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. ఇవి గుర్తుపెట్టుకున్నారండి. సో ఎక్కడైనా కూడా మెటీరియల్ ఏదైతే యూజ్ చేస్తామో అది ఎక్కడ తీసుకున్నా కూడా మెటీరియల్ అనేది చేంజ్ కాదు, లెంత్ ఒక్క దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. రెసిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ లెంత్ ఆఫ్ ది కండక్టర్. సో మెటీరియల్ అనేది వి విల్ యూజ్ అ కామన్ మెటీరియల్.
ఏసీఎస్ఆర్ కండక్టర్ మెటీరియల్స్ ఏవైతే యూజ్ చేస్తామో క్రాస్ సెక్షన్ ఏరియా అనేది త్రూఅవుట్ ది ట్రాన్స్మిషన్ లైన్ సిస్టంలో సిమిలర్గా యూజ్ చేస్తాము. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్, రెసిస్టెన్స్ నాట్ డిపెండ్స్ ఆన్ resistance is independent on the distance between a conductors. సో కండక్టర్స్ మధ్యలో డిస్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ ఆర్వైబి అని 3 కండక్టర్స్ ఉన్నాయి. ఈ ఆర్వైబి 3 కండక్టర్స్ మధ్యలో ఉండే డిస్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకుంటే, ఈ మధ్యలో డిస్టెన్స్ వై అనుకుంటే, ఈ డిస్టెన్స్ మీద రెసిస్టెన్స్ డిపెండ్ అయి ఉండదు. రెసిస్టెన్స్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ దీస్ 3 పారామీటర్స్. రెసిస్టెన్స్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ ది distance between the conductor. So it is independent. Resistance is independent on the distance between the conductors. ఈ డిస్టెన్స్ బిట్వీన్ కండక్టర్స్ ఎక్కువన్నా తక్కువన్నా రెసిస్టెన్స్లో వేరియేషన్ రాదు. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆన్ అరేంజ్మెంట్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ లైన్స్. అరేంజ్మెంట్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ లైన్స్ అంటే ఒక అరేంజ్మెంట్లో మనం లాస్ట్ క్లాస్లో చెప్పాను, ఇలా సిమెట్రికల్గా అసిమెట్రికల్గా ఉన్నప్పుడు వీటి యొక్క అరేంజ్మెంట్ బేస్ మీద దీంట్లో ఎలాంటి చేంజెస్ ఉండవు. ద రెసిస్టెన్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ దిస్ పర్టికులర్ సిమెట్రికల్ అండ్ అన్సిమెట్రికల్ అరేంజ్మెంట్స్. సో resistance is not depends on this space between 2 conductors. Resistance does not depends on the symmetrical and symmetrical spacing. ఇట్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ దీస్ 2 థింగ్స్. కాబట్టి అప్పుడు ఇది రెసిస్టెన్స్ని ప్రతి సిచ్యువేషన్లో క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్ యూ హవ్ టు రిమెంబర్ రెసిస్టెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ రెసిస్టెన్స్ మీద కూడా అడగొచ్చు. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ ట్రాన్స్మిషన్ లైన్స్కి వచ్చేసరికి ఇండక్టెన్స్ కెపాసిటెన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది చూద్దాం. ద నెక్స్ట్ మనము ఇప్పుడు ఏం చేయాలంటే ఇండక్టెన్స్ క్యాలిక్యులేషన్ చూద్దాం. రైట్, ఇండక్టెన్స్. ఈ ఇండక్టెన్స్ క్యాలిక్యులేషన్లో ఇండక్టెన్స్ని మనం ఎల్తో రిప్రజెంట్ చేస్తాము. సో ఇండక్టెన్స్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ద ఫ్లక్స్ లింకేజెస్ ఫర్ కరెంట్ ఆర్ ఫ్లక్స్ లింకేజెస్ బై కరెంట్. అర్థమైందండి ఫార్ములా? Inductance is equal to the magnetic flux linkages for current. Units Henry for kilometer or Henry for meter, milli Henry for kilometer. సో మనం ఏ విధంగా తీసుకుంటున్నాం అనేది ఆ యూనిట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఫ్లక్స్ యొక్క ఇండక్టెన్స్ యొక్క ఫార్ములా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ద ఫ్లక్స్ లింకేజెస్ బై కరెంట్ హెన్రీ ఫర్ కిలోమీటర్స్ యూనిట్స్. సో ఇప్పుడు ఈ ఫార్ములాని బేస్ చేసుకొని లాస్ట్ క్లాస్లో కూడా మనం ఇండక్టెన్స్ గురించి, బేసిక్ ఇండక్టర్ కెపాసిటెన్స్ గురించి చదివినప్పుడు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే స్టోర్ చేసుకుంటుందో ఎనర్జీ స్టోర్డ్, ఎనర్జీ గురించి మాట్లాడుతుంటే హాఫ్ LI స్క్వేర్. ఇది కూడా మీకు కొన్నిసార్లు ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద కండక్టర్, సో ఇన్ ది ఇండక్టర్. సో ఇక్కడ హాఫ్ LI స్క్వేర్ వస్తుంది. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఇండక్టెన్స్ క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేయాలి? ఒకటి, ద ఫస్ట్ థింగ్ ఈజ్ సింగిల్ ఫేస్ 2 వైర్ కండక్టర్. ఇండక్టెన్స్ ఆఫ్ సింగిల్ ఫేస్ 2 వైర్ సిస్టమ్. సో మనము సింగిల్ ఫేజ్ 2 వైర్ సిస్టమ్ ఉన్నప్పుడు ఇండక్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ మనం ఏం అజ్యూమ్ చేసుకున్నామంటే దిస్ ఈజ్ అ కండక్టర్ 1, దిస్ ఈజ్ కండక్టర్ 2, 2 వైర్ సిస్టమ్. సో ఇది కండక్టర్ A, ఇది కండక్టర్ B అనుకుంటే దీంట్లో ఉన్న కరెంటు I, దీంట్లో ఉన్న కరెంటు I, ఇది ప్లస్ I అయితే ఇది మైనస్ I అనుకోండి, లేదంటే ఛార్జెస్ తీసుకున్నా కూడా నో ప్రాబ్లం. ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్ తీసుకుంటున్నాం కాబట్టి సో వీటి మధ్యలో డిస్టెన్స్ కావాలి అనుకుంటే ఇక్కడ ఉన్న డిస్టెన్స్ D అనుకోండి. వీటి యొక్క రేడియస్ R, రేడియస్ రెండిటి యొక్క రేడియస్ కూడా R.
Conductors same material, same size, radius is r, the current flowing through this conductor is current I plus I ఇక్కడ minus I, the distance between these two conductors is d. ఈ కేసెస్లో మనం ఇండక్టెన్స్ కనుక్కోవాలి, రైట్. ఈ సిచ్యువేషన్లో మనకి ఏముంటుందంటే ఇండక్టెన్స్ అనేది ఇండక్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు కొంత ఇంటర్నల్ ఇండక్టెన్స్ ఉంటుంది, ఇండక్టెన్స్, ఎక్స్టర్నల్ ఇండక్టెన్స్ ఉంటుంది. ఈ టోటల్ ఇండక్టెన్స్ని మనం ఎల్ టోటల్ అనుకోండి, లేదంటే టోటల్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఇంటర్నల్ ప్లస్ ఎక్స్టర్నల్, ఇంటర్నల్ ఇండక్టెన్స్ ప్లస్ ఎక్స్టర్నల్ ఇండక్టెన్స్. సో ఇది ఒక పర్టికులర్ కండక్టర్కి తీసుకునేటప్పుడు, అదే మనము టోటల్ ఇండక్టెన్స్ కావాలి అన్నప్పుడు మన ఇక్కడ 2 కండక్టర్స్ ఉన్నవి కాబట్టి కండక్టర్ ఏ యొక్క ఇండక్టెన్స్ ప్లస్ కండక్టర్ బి యొక్క ఇండక్టెన్స్. ఈ విధంగా ఒక కండక్టర్ కనుక్కోవాలంటే మనం యూజ్ చేసే బేసిక్ ఫండమెంటల్ ఫార్ములా ఇది. సో ఎల్ అనేది ఈ బేసిస్లో ఇంటర్నల్ ఇండక్టెన్స్, ఎక్స్టర్నల్ ఇండక్టెన్స్ కలిపి టోటల్ ఇండక్టెన్స్ వస్తుంది. బట్ ఈ టోటల్ ఎంటైర్ సింగిల్ ఫేజ్ 2 వైర్ సిస్టమ్ ఇండక్టెన్స్ కావాలంటే జస్ట్ వీఆర్ టేకింగ్ టోటల్ ఇండక్టెన్స్ కావాలంటే ద కండక్టర్ ఏ అండ్ కండక్టర్ బి రెండిటి ఇండక్టెన్స్. బట్ ఈ సిస్టంలో, ఈ పర్టికులర్ సిస్టంలో distance between these two conductors is d, the material everything is same, radius is also same. అప్పుడు ఏమవుతుందంటే LA is equal to LB ఈ సిచ్యువేషన్లో ఉంటుంది. అప్పుడు మనకు టోటల్ ఇండక్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇది సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు బోత్ రెండు 2LA వస్తుంది. అండ్ ఫైనలీ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఓన్లీ LA, అప్పుడు నీకు టోటల్ ఇండక్టెన్స్ వస్తుంది. సో వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ నౌ ఇండక్టెన్స్ ఆఫ్ వన్ పర్టికులర్ కండక్టర్, దెన్ వీ కెన్ క్యాలిక్యులేట్ ద టోటల్. ఆ సిచ్యువేషన్లో మనం దీని నుంచి తీసుకుంటే అప్పుడు మనకి ఏమవుతుందంటే LA ఈజ్ ఈక్వల్ టు L ఇంటర్నల్ ప్లస్ L ఎక్స్టర్నల్. ఇప్పుడు ఇక్కడ నుంచి సాల్వ్ చేసుకొని దీని నుంచి వచ్చే ఫైనల్ ఈక్వేషన్ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. సో దాన్ని ఒకసారి ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, దాన్ని ఒకసారి ఎట్లా సాల్వ్ చేయాలి, బట్ ఏది గుర్తుపెట్టుకోవాలని ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. సో దీన్ని మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ ఫార్ములాస్ గుర్తుంటే సరిపోతుంది. బట్ మనకు యాక్చువల్గా మనం డిప్లొమా కానీ బీటెక్లో కానీ మీరు చదువున్నప్పుడు ఆ డెరివేషన్స్ అవన్నీ ఉంటాయి. బట్ ఇక్కడ మనకు అవన్నీ అవసరం లేదు. సో మనకి ఇక్కడ ఎల్ ఏ కనుక్కుంటున్నాం కాబట్టి మనకు కావాల్సింది ఎల్ ఇంటర్నల్ ప్లస్ ఎల్ ఎక్స్టర్నల్. దీన్ని మనం కనుక్కునేటప్పుడు ఏమేం పాయింట్స్ ఇక్కడ రాసుకోవాలి ఒకసారి చూడండి. సో ఎల్ ఇంటర్నల్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ మ్యూ ఆర్, అంటే టోటల్ మ్యూ అని అంటే మనకు తెలుసు మ్యూ నాట్ మ్యూ ఆర్ అంటాం. సో దాన్ని మనం డైరెక్ట్ ఇక్కడ రాస్తున్నాను, డివైడెడ్ బై 8/5. ఇది ఇంటర్నల్ ఇండక్టెన్స్. అదే ఎక్స్టర్నల్ ఇండక్టెన్స్ అని అంటే మనం ఇక్కడ మ్యూ నాట్ డివైడ్ బై 2/5 ఇంటూ ln ఆఫ్ d బై ఆర్, హెన్రీ ఫర్ మీటర్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ d అనేది డిస్టెన్స్, r అనేది రేడియస్ ఆఫ్ ది కండక్టర్. సో ఎప్పుడైనా కూడా జనరల్గా మ్యూ ఆర్ అనేది 1 ఉంటుంది ఎక్స్టర్నల్ కేసులో, రైట్. ఇంటర్నల్ కేసు అయితే ఇది ఎక్స్టర్నల్ అయితే, ఇంటర్నల్ అయితే మ్యూ ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ 1 కూడా ఉంటుంది. సో ఈ విధంగా మ్యూ నాట్ మ్యూ ఆర్ వాల్యూస్ ఈ రెండింటిని తీసుకుంటే ఇప్పుడు ఓవరాల్గా LA ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ మ్యూ ఆర్ డివైడెడ్ బై 8/5 ప్లస్ మ్యూ నాట్ మ్యూ ఆర్ 2/5 ln ఆఫ్ d బై ఆర్, హెన్రీ ఫర్ మీటర్. సో దీన్ని సింప్లిఫై చేసుకొని మనకు కావాల్సిన ఈక్వేషన్ డెరివేట్ చేసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ వరకు వచ్చింది ఓకే. సో మనకి ఇక్కడ దీన్ని సింప్లిఫై చేసుకొని మనం దీనికి ఫైనల్ ఆన్సర్ తీసుకురావాలి. సో దీన్ని సింప్లిఫై ఏ విధంగా చేయాలి ఒకసారి ఇక్కడ గమనించండి. సో మనకు ఫైనల్ ఈక్వేషన్ డైరెక్ట్గా నేను ఏం గుర్తుపెట్టుకోవాలి అది కూడా చెప్తాను. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏదైతే గుర్తుండాలో అదొకటి గుర్తుంటే సరిపోతుంది. ప్రతిదీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, రైట్. ఇక్కడ జనరల్గా ఇందులో మనకు మ్యూ ఆర్ చెప్పినాం కదా. సో మ్యూ ఆర్ అనేది ఇక్కడ 1 అయింది అనుకో, ఇక్కడ మ్యూ నాట్ కామన్గా ఉంటుంది. ఒకవేళ మ్యూ ఆర్ మనం ఇందులో ఇలాగే ఉంచినా కూడా మనకి ఇందులో మ్యూ నాట్ కామన్గా ఉంటుంది. కాబట్టి ఒకవేళ మ్యూ నాట్ వాల్యూ మీకు అందరికి గుర్తే ఉంటే 4/5 × 10⁻⁻⁷ ఈ వాల్యూ కూడా మీ అందరికీ గుర్తుండాలి.
రైట్. ఈ వాల్యూ కూడా మీకు అందరికీ గుర్తుండాలి. ఈ వాల్యూని కూడా మనం ఇక్కడ యూస్ చేస్తాం. 45 × 10⁻⁻7. ఇందులో మనం కామన్గా తీసుకోవచ్చు. ఏం కామన్ తీయొచ్చు? μ0 డివైడెడ్ బై, ఒకవేళ ఇందులో మనం 25 కామన్ తీసుకుంటే ఇందులో 2 ఉంది కాబట్టి మిగిలింది μr బై 4 టైమ్స్ వస్తుంది ఇక్కడ. యా, ప్లస్ ఇక్కడ కూడా μr డివైడెడ్ బై, ఇక్కడ డైరెక్ట్ μr మనకు ఒకటే ఉంటుంది. ఒకవేళ μr కూడా 2 కామన్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 1/4 కదా వచ్చేది. ఇంకా కామన్ ఉన్నాయి మొత్తం తీసేసేయండి. ప్లస్ ln of d/r హెన్రీ ఫర్ మీటర్. దీని కంటిన్యూషన్ ఇక్కడే సింప్లిఫై చేద్దాం. మీకు వేరే పేజీలో ఇస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడనే పాయింట్స్ రాస్తాను చూడండి. ఇక్కడ వరకు అందరికి అర్థమైందా? ఎనీ పర్టికులర్ డౌట్స్ అప్ టు దిస్? సో 1/4 ప్లస్ ln of d/r. సో దీంట్లో μr అనేది మనకు ఎక్స్టర్నల్ కేసులో మనం ఇక్కడ 1 తీసేసుకుంటే మనకి ఇక్కడ μ0 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 45 × 10⁻⁻7 డివైడెడ్ బై 25. ఇక్కడ మిగిలిన దాన్ని ఈ 1/4ను మనం ఏం రాసుకోవచ్చు అంటే log e⁻1/4 ప్లస్ ln of d/r. దీన్నే మనం ln of రాసుకోవచ్చు. ఈ విధంగా మనకు అవుతుంది. సో ఫైనల్గా ఇక్కడ సింప్లిఫై చేసుకుంటే 2 × 10⁻⁻7 ఈ లాగ్ a ప్లస్ b ఈక్వేషన్ని మీరు సింప్లిఫై చేసుకుంటే ln of d/r ఇంటూ e⁻1/4. దీన్ని సింప్లిఫై చేసుకుంటే r డాష్ ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ e⁻1/4 వస్తుంది. r డాష్ని మనము 0.7788 అనే ఒక కాన్స్టాంట్ తీసుకుంటాం. ఇది మనకు దీని నుంచి వస్తుంది. బట్ ఫైనల్గా అందరు ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇమాజినరీ రేడియస్ గురించి లాస్ట్ క్లాస్లో నేను చెప్పాను. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. దీని నుంచి 2 × 10⁻⁻7 ln of d/r డాష్ హెన్రీ ఫర్ మీటర్. ఇది LA ఈక్వేషన్. ఇక్కడ వరకు చూసుకోండి, క్లారిటీ ఉందా? ఇక్కడ వరకు అందరికి క్లారిటీ ఉందా? రైట్, ఇక్కడ వరకు అందరికి క్లారిటీ ఉందా? రైట్, ఇక్కడ వరకు క్లారిటీ ఉందా అండి? సో ఒకవేళ మనం దీన్ని మిల్లీ హెన్రీ ఫర్ కిలోమీటర్స్లో రాసుకుంటే ట్రాన్స్మిషన్ లైన్స్కి మనకి ఏమవుతుంది? ఇక్కడ ఒకసారి చూసుకోండి, 0.2 ln of d/r డాష్ మిల్లీ హెన్రీ ఫర్ కిలోమీటర్స్. ఇది కూడా మీరు మిల్లీ హెన్రీ ఫర్ కిలోమీటర్స్ రాసుకుంటే ఏమవుతుంది? 0.2 × ln of d/r డాష్ మిల్లీ హెన్రీ ఫర్ కిలోమీటర్స్. ఇక్కడ 10⁻⁻7 ఎంత తీసేసుకుంటే మనకు 0.2 ln of d/r డాష్ మిల్లీ హెన్రీ ఫర్ కిలోమీటర్స్. ఇది ఒక LA అయితే, ఒక్క కండక్టర్ ఒక LA అయితే మనకు టోటల్ కావాలి అన్నప్పుడు ఇంతకుముందు మనం ఏం చెప్పాము? టోటల్ కావాలంటే LA ప్లస్ LB అని చెప్పినాం కదా. అప్పుడు టోటల్ తీసుకుంటే నెక్స్ట్ పేజ్లో మనము L టోటల్ ఈజ్ ఈక్వల్ టు LA ప్లస్ LB. అప్పుడు 2 టైమ్స్ అవుతుంది కదా జనరల్గా, 2LA. 2 టైమ్స్ ఆఫ్ LA అంటే LA మనకు 0.2 ln of వచ్చింది కదా. అప్పుడు మనకి ఏమొస్తుంది? 0.4 ln of d/r డాష్ మిల్లీ హెన్రీ ఫర్ కిలోమీటర్. దిస్ ఈజ్ ద ఇండక్టెన్స్ ఆఫ్ టోటల్, దట్ ఈజ్ 2 వైర్ సిస్టమ్, సింగిల్ ఫేజ్ 2 వైర్ సిస్టమ్ ఇండక్టెన్స్. ఇది మనకు వచ్చింది. ఇది ఫైనల్గా ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఈక్వేషన్. ఎగ్జామ్ పాయింట్కి ఇది ఇంపార్టెంట్. ఒకవేళ సింగిల్ కండక్టర్ది మనం చూస్తున్నాము అని అంటే ఇది, అండ్ ఓవరాల్గా ఇండక్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే 0.4 ln of d/r డాష్. ఇది టోటల్ మిల్లీ హెన్రీ ఫర్ కిలోమీటర్స్. ఇది ఒక సింగిల్ ఫేజ్ 2 వైర్ సిస్టమ్ యొక్క ఇండక్టెన్స్. కొన్నిసార్లు
విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ కూడా అడిగినప్పుడు ఏమవుతుందంటే సింగిల్ కండక్టర్ ఉంటుంది, ద గ్రౌండ్ ఉంటుంది, దీని యొక్క రేడియస్ ఇన్ఫినిటీ ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా ఎల్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు 0.2 ln ఆఫ్ డి బై ఆర్ డాష్ మిల్లీ హెన్రీ ఫర్ కిలోమీటర్స్ అవుతుంది. ఇది విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అంటే సింగిల్ కండక్టర్ లాగానే అవుతుంది కాబట్టి ఇది కూడా విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ గుర్తుపెట్టుకున్నా మీకు ఈ విధంగా వస్తుంది. విత్ రెస్పెక్ట్ టు ఎర్త్ గుర్తుపెట్టుకున్నా కూడా మీకు ఈ విధంగా వస్తుంది. ఎందుకనంటే రేడియస్ ఆఫ్ దిస్ గ్రౌండ్ ఎర్త్ విత్ రెస్పెక్ట్ టు ఎర్త్ ద రేడియస్ ఆఫ్ ఎర్త్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం కన్సిడర్ చేయకుండా ఓన్లీ దిస్ వి విల్ కన్సిడర్. సో అప్పుడు ఇది అవుతుంది. సో ఇక్కడ వరకు ఏదైతే వచ్చిందో దిస్ ఈజ్ అ వెరీ 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 మచ్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. క్లియర్? ఇక్కడికి అందరికి అర్థమైందా అండి? ఎవ్రీవన్ ఈస్ క్లియర్? రైట్. సో ఇంకొకటి ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇండక్టెన్స్ ఆఫ్ 3-phase 3-wire ట్రాన్స్మిషన్ సిస్టమ్. ఇండక్టెన్స్ ఆఫ్ 3-phase సో 3-phase 3-wire సిస్టమ్ ఉన్నప్పుడు ఇండక్టెన్స్ కనుక్కుంటాం. ఇక్కడ 3-phase 3-wire సిస్టమ్ ఉన్నప్పుడు మనకు ట్రాన్స్మిషన్ లైన్ ఈ విధంగా ఉన్నా ఇక్కడ ఈ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే జిఎండి జిఎంఆర్ కాన్సెప్ట్స్ వస్తాయి. మనం లాస్ట్ క్లాస్లో చెప్పాము జిఎండి అంటే ఏంటి, జిఎంఆర్ అంటే ఏంటి. సో ఈ ఈక్వేషన్ సిమిలర్గా ఉంటుంది, బట్ ఇక్కడ మనకి ఇంక్లూడ్ అయ్యేటివి జిఎండి జిఎంఆర్ అవుతాయి. ఇక్కడ ఇంతకుముందు ఏమో 2 కండక్టర్స్ ఉంటే కండక్టర్ ఏ కండక్టర్ బి అన్నాం. ఇక్కడ 3 phases ఉంటాయి కాబట్టి ఇండక్టెన్స్ ఫర్ ఫేజ్ తీసుకుంటాం. ఇక్కడ ఇండక్టెన్స్ ఫర్ ఫేజ్ ఈజ్ ఈక్వల్ టు మనం అక్కడ ఒక కండక్టర్ తీసుకున్నప్పుడు 0.2 ln ఆఫ్ డి బై ఆర్ డాష్ మిల్లీ హెన్రీ ఫర్ కిలోమీటర్ తీసుకున్నాం కదా. ఇక్కడ కూడా సింగిల్ ఫేజ్ తీసుకున్నప్పుడు మనకు ఈక్వేషన్ ఇలా వస్తుంది. బట్ ఇది ఈ డీని ఆర్ని మార్చుకొని మనం ఏం చేస్తామంటే ఇండక్టెన్స్ ఫర్ ఫేజ్ ఈజ్ ఈక్వల్ టు 0.2 ln ఆఫ్ జిఎండి ఈ మ్యూచువల్ డిస్టెన్సు మీన్ రేడియస్ జిఎంఆర్ తీసుకొని ఇప్పుడు మిల్లీ హెన్రీ ఫర్ కిలోమీటర్. దిస్ ఈస్ ద ఫైనల్ ఈక్వేషన్ ఫర్ 1 phase. ఇవి రెండు మనం మార్చుకుంటాం. ఇది నార్మల్ కేసెస్లో, బట్ మనం ఇక్కడ ఎల్ఏ తీసుకున్నప్పుడు ఇది వచ్చింది ఇండక్టెన్స్ ఫర్ ఫేజ్ అన్నప్పుడు 0.2 ln ఆఫ్ జిఎండి బై జిఎంఆర్ ఇది తీసుకోవాలి. అర్థమైందా? యా. సో కొన్నిసార్లు మనకు ఇండక్టివ్ రియాక్టెన్స్ ఎక్సెల్ ఫర్ ఫేజ్ అంటారు. ఇండక్టివ్ రియాక్టెన్స్ 25FL ఫర్ ఫేజ్. ఇది కూడా ఇండక్టివ్ రియాక్టెన్స్ అడిగినప్పుడు ఇక్కడ రాసి పెట్టుకోండి. ఇండక్టివ్ రియాక్టెన్స్ అడిగినప్పుడు ఎక్సెల్ ఫర్ ఫేజ్ అంటే 25FL ఇండక్టెన్స్ ఇంత క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి డైరెక్ట్ కొన్నిసార్లు క్వశ్చన్లు ఏమంటారంటే సో వాట్ ఈస్ ద ఇండక్టివ్ రియాక్టెన్స్ ఫర్ ఫేజ్ అని అడుగుతారు. రైట్? రైట్. సో ఒక ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ రాస్తాను, మీరే ఆన్సర్ చేయాలి. యా. ఏ టూ కండక్టర్ సింగిల్ ఫేజ్ లైన్ a 2 conductor single phase line operates at 50 Hz, operates at 50 Hz. The diameter of each conductor is diameter of each conductor is 20 mm and the spacing between the conductors is
spacing between conductors is 3 meters. Spacing between conductors is 3 meters. What is the inductive reactance? So నేను ఇండక్టివ్ రియాక్టెన్స్ అనే షార్ట్ కట్ రాస్తున్నా ఇక్కడ ఎక్స్ఎల్. ఇండక్టివ్ రియాక్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు 25FL కావాలి. అంటే మనకు ఇండక్టెన్స్ తెలియాలి ఫస్ట్. ఇక్కడ 2 అంటే తెలుసు కాన్స్టెంట్, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, ఎల్ ఒకటి కనుక్కోవాలి. ఎల్ కనుక్కోవాలంటే దీన్ని ఏ విధంగా చేయాలి? ఇక్కడ మనకి ఇచ్చిన బేసిక్ ఫండమెంటల్ డేటా ఏంటి? సో ఇక్కడ 2 కండక్టర్స్ ఉన్నాయి, కండక్టర్ ఏ అండ్ బి. వీటి మధ్యలో డిస్టెన్స్ వచ్చేసి 3 మీటర్స్ ఇచ్చాడు. డయామీటర్ ఇచ్చాడు. డయామీటర్ అంటే ఎంత ఇచ్చాడు? ఇక్కడ 20 mm ఇచ్చాడు కాబట్టి రేడియస్ వచ్చేసి మనకు 10 mm అవుతుంది. ఇప్పుడు రేడియస్ తెలుసు, మీటర్ తెలుసు. సో మనం ఇండక్టెన్స్, టోటల్ ఇండక్టెన్స్ ఇక్కడ కనుక్కోవాలి. ఇండక్టెన్స్ కనుక్కోవడానికి మనకు ఇండక్టెన్స్ ఎంత అవుతుంది? ఇక్కడ LA ఈజ్ ఈక్వల్ టు 0.2 ln ఆఫ్ d/r డాష్ మిల్లీ హెన్రీ ఫర్ కిలోమీటర్స్. ఇది కనుక్కోండి ఒకసారి, సింప్లిఫై చేయండి. ఒక కండక్టర్ది కనుక్కోవాలి. ఇక్కడ వాట్ ఈస్ ద ఇండక్టర్ రియాక్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్? ఒక కండక్టర్ అడిగారు, ఒక కండక్టర్ అడిగారు కాబట్టి ఒక కండక్టర్ యొక్క ఇండక్టెన్స్ కనుక్కోండి. అప్పుడు దీంట్లో వచ్చిన వాల్యూని ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేయాలంటే 0.2 ln ఆఫ్ డిస్టెన్స్ మనకి ఎంత ఇచ్చాడు? 3. ఆర్ డాష్ అంటే మనం ఎట్లా కనుక్కుంటామండి? ఆర్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0.7788 ఇంటూ 10 mm. దీన్ని సింప్లిఫై చేసి ఇక్కడ రాయండి. 10 mm ఉంది ఇక్కడ. ఇవి సింప్లిఫై చేసి వచ్చిన ఆన్సర్ని మనం ఇక్కడ 25FL ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా డైరెక్ట్గా ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఇండక్టెన్స్ గురించి అందరికి క్లారిటీ వచ్చిందా అండి? ఇండక్టెన్స్ గురించి అందరికి క్లారిటీ వచ్చిందా? ఎనీ పర్టికులర్ డౌట్స్ హియర్? రైట్. సో ఈ విధంగా మనం ఇక్కడ చూసిన పాయింట్స్ ఏంటంటే వాట్ ఈజ్ ఇండక్టెన్స్, ఆ ఇండక్టెన్స్ టోటల్ ఇండక్టెన్స్ ఎలా కనుక్కుంటాము, ఒక పర్టికులర్ కండక్టర్కి ఇండక్టెన్స్ ఎలా కనుక్కుంటాము, అండ్ అదే 2 వైర్ ఉండి సింగిల్ ఫేస్ అంటే ఎలా, అండ్ 1 వైర్ ఉండి ఒక ఎర్త్తో కనుక్కుంటే ఎలా, అదే 3 ఫేజ్ ఉండి 3 వైర్ కనుక్కుంటే అప్పుడు మనము ఎల్ ఫర్ ఫేజ్ కనుక్కోవాలి. ఇక్కడ ఎల్ టోటల్ దట్ ఈజ్ LA LB కనుక్కోవాలి. ఇక్కడ ఓన్లీ LA LB తీసుకుంటాం కానీ టోటల్ ఒక కండక్టర్దే వస్తుంది. ఎందుకంటే LB ఏదైతే ఉంటుందో దానికి ఇన్ఫినిట్ రేడియస్ ఉంటుంది కాబట్టి ఒకటే వస్తుంది. సో ఏమి గుర్తుపెట్టుకోవాలి? ఫైనలీ LA inductance for phase or inductance for particular conductor 0.2 ln of d/r dash millihenry for kilometers. అది గుర్తుపెట్టుకోవాలి. అదే 2 కండక్టర్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా దీన్ని 2 times మల్టిపుల్. సింపుల్. ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో వీటి మీద డైరెక్ట్గా రేడియస్ చేంజ్ అయితే ఇండక్టెన్స్ ఎలా చేంజ్ అవుతుంది, డయామీటర్ చేంజ్ అవుతే ఇండక్టెన్స్ ఎలా చేంజ్ అవుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఒకసారి ఏమంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ టవర్ ఇలా ఉంది, ఈ టవర్ పైన కండక్టర్స్ ఈ విధంగా 3 కండక్టర్స్ ఉన్నాయి. సో వీటి యొక్క టవర్ యొక్క హైట్ పెంచారు ఆర్ టవర్ యొక్క హైట్ తగ్గించారు, అప్పుడు ఇండక్టెన్స్ ఎలా వేరీ అవుతుంది అని అడుగుతారు. ఇక్కడ ఇండక్టెన్స్ ఈజ్ డిపెండ్స్ ఆన్ వాట్? డయామీటర్ అండ్ రేడియస్, నాట్ టవర్ హైట్. సో ఇలాంటి టెక్నికల్ అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు కాబట్టి సో కాన్సెప్ట్ క్లియర్గా అర్థం కావాలి. సో దాని బేసిస్ మీద మనము డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా అడిగారు అవి కూడా మనం అప్కమింగ్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. దీంతోపాటు నెక్స్ట్ క్లాస్లో కెపాసిటెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే రైట్ గైస్, థ్యాంక్ యూ.